ఎండోమెంట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. మీరంతా ఎండోమెంట్ ఎగ్జామ్కు సిద్ధమయ్యారా? సర్వం సిద్ధం ఎండోమెంట్ ఎగ్జామ్కు. మిత్రులారా, ఎండోమెంట్ ఎగ్జామ్ ఎప్పుడు అనేటువంటిది సర్వత్రా అందరిలోనూ ఉత్కంఠ ఉంది. ఆ ఉత్కంఠ గురించి 2 నిమిషాల తర్వాత మాట్లాడదాం. ముందర ఎండోమెంట్ పేపర్ వరకైనా, జనరల్ స్టడీస్ ఎవరు ఇంకా కంప్లీట్ చేయలేదు, అది పక్కన పెడదాం. ఎండోమెంట్ పరీక్ష, ఆ సిలబస్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పూర్తి అయ్యిందా అని మిమ్మల్ని ప్రశ్న వేసుకుంటే, సర్వం సమర్పయామి. ఇదిగోండి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం, మనం తెలుగులో అంటామే తూర్పుకి తిరిగి దండం పెట్టుకోండి అని, ఆ సబ్జెక్ట్ అంతా పోయిందంటున్నాను. సబ్జెక్ట్ లాస్ అవ్వడం ఏంటండి? కొత్త కొత్త అంశాలన్నీ మనం నేర్చుకోవాలి కదా. సో కాబట్టి ఎండోమెంట్ పరీక్షకు మీరు సిద్ధమయ్యారా అనేటువంటిది ప్రశ్న వేసుకొని, ఆ ప్రశ్నకు మనం సిద్ధపడిపోవాలి. అవ్వకపోతే మినిమంలో మినిమం 35 to 40 డేస్లో అన్నా మీరు పరీక్షకు సిద్ధపడాలా. అంటే ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో సిద్ధపడాలా. ప్రశ్న అడిగిన వెంటనే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు నేను కాసేపు మాట్లాడినా, మన ఎండోమెంట్ బూట్ క్యాంప్లో అద్భుతమైనటువంటి అడ్వాన్స్డ్ పాయింట్స్తో వస్తూ ఉన్నాయి. కొన్ని వదులుతాను చూడండి మీరు. మహాభారతంలో విలువిద్య ప్రదర్శన అయిన తర్వాత, అర్జునుడు గెలిచిన తర్వాత, అర్జునుడికి ధర్మరాజు ఇచ్చినటువంటి ఆ బహుమతి, ఆ అస్త్రం పేరేమిటి? ఎప్పుడైనా విన్నారా? అస్త్రము శస్త్రము గ్యాప్ ఇస్తాడు. అస్త్రం అంటే వేరు, శస్త్రం అంటే వేరు. ధృతరాష్ట్రుడు మహాభారతంలో చాలా చెడ్డ పేరును మూట కట్టుకునేటువంటి ఒక పాత్ర. అంతటి చెడ్డ పేరు రావడానికి ఆ ధృతరాష్ట్రుడికి సలహాలు ఇచ్చినటువంటి రాజకీయ సలహాదారుడు 3 ఉంటే, ఆ 3లో ఎవరో మీరు గమనించారా? చాలామంది ఒక పాత్ర పేరు వెళ్ళిపోతుంది, అతను కాదు. మనం గమనించడం అనేటువంటిది మీ దృష్టికి ఆ ఎగ్జామ్కి సిద్ధమయ్యే విధంగా చెప్పడం నా ఉద్దేశంగా నేను చెప్తూ ఉన్నా. భక్తులకు తోడుగా ఉంటూ, అండగా ఉంటూ, వారి యొక్క కష్టాలను నష్టాలను తొలగించడానికి ఉపయోగపడే ఆదిత్య కవచం గురించి ఏ పురాణంలో చెప్పబడిందో మనం డిస్కస్ చేసాము. ఇత్యాది విషయాలన్నింటిపైన మీకు ఫోకస్ వచ్చి ఉండాలా అన్నది నా ఉద్దేశం. ఇంకా కర్ణుడు రాధేయుడు ఎట్లయ్యాడు? ధర్మరాజు యుధిష్ఠిరుడేనా కాదా? ఏంటండి ఈ బిట్లను? నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వాట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ హియర్ టు డిస్కస్ మోస్ట్ అండ్ మోర్, చాలా మూలమూలలో ఉన్న అంశాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నంలో, ఈ ప్రిపరేషన్లో మీరు ముందుకు ఉండాలంటే, ఈ సర్వం సిద్ధం అవ్వాలంటే మీరు ఏం చేయాలి, ఎలాంటి అంశాలు మీ దృష్టికి రావాల్సినటువంటి అవసరము ఉన్నది అనేటువంటి అంశాన్ని మీరు చూడాలి. ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 7 పోస్టులు ఉన్నాయి కదా. రెగ్యులర్ నోటిఫికేషను, ఆ పెద్ద నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, ఈ 7 పోస్టుల్లో చాలామంది అప్లై చేస్తారు. వేల మంది అప్లై చేస్తారు. కొంతమంది వదిలేస్తారు. అక్కడ మనం అడ్వాంటేజ్ తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, గుర్రం ఎగరావచ్చు. మన సక్సెస్ అవ్వకూడదనే రూల్ ఏం లేదు కదా. మీకు పోస్టు వస్తుంది రాదు అని ముందస్తు అంచనా ఏం మనం పెట్టుకోక్కర్లేదు కదా. నేను చెప్తున్న విషయాలు అర్థం చేసుకుంటున్నారు కదా. కాబట్టి ఆ అంశాలను మీరు ఎందుకు దృష్టిలో పెట్టుకోరు? కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశాన్నిగా మీరు దృష్టిలో పెట్టుకోవలసినటువంటి అవసరం ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇంపార్టెంట్లో మనం చూసుకునేటప్పుడు చాలా 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 అవసరమైనటువంటివన్నిటినీ ఇక్కడ చదవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను రివిజన్ చేస్తారో, కొత్త అంశాలు నేర్చుకుంటారో, పాత వదిలేస్తారో, మర్చిపోతారో, అంతా మీ ఇష్టం. కానీ ఎగ్జామ్కి మాత్రం మీరు సిద్ధపడాల్సినటువంటి అవసరము ఉన్నదని నేను స్పష్టంగా చెప్పగలుగుతూ ఉన్నా. మీరు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే, నేను మీకు ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేను చెప్తాను చూడండి. ఏదైనా మీరు ఎండోమెంట్కి సంబంధించి రకరకాల కోర్సులు జాయిన్ అవ్వాలా, లేదా పీడిఎఫ్ కోసం, ఆ డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం అయితే ఈ నెంబర్కి వాట్సాప్కి రిక్వెస్ట్ పెట్టుకోండి. శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసి అక్కడున్న ఆ డెమో ఆడియోస్లో వినండి.
డెమో వీడియోస్లో ఉన్న వీడియోస్ చూడండి. ఆల్ కోర్సెస్ డెమో టెస్ట్ అని ఉంటుంది. అక్కడ ఎన్నో టెస్ట్లు అంటే దాదాపు 200 బిట్లకు పైన ఉంటాయి. చేయండి అన్నీను. మీకు 1 డే పడుతుంది యాప్ను అబ్జర్వ్ చేయడానికి కూడా. సీరియస్గా తీసుకోండి, చూడండి, దాంట్లో ఆలోచించేయండి. ఎక్కడైనా ఇండియాలో ఆడియో ఉందా? అట్లాంటిది కూడా యాప్లో పెట్టాను. అక్కడ నా ఇష్యూస్ అన్ని డిస్కస్ చేస్తాను. ఇదిగో ఈ అవగాహన నీకు వచ్చి ఉందా? కఠోపనిషత్తులో నీకు ఈ అంశాలు తెలిసి ఉన్నాయా? విశ్వజిత్ యాగం పని ప్రత్యేకత ఉందా? నచికేత ఘటన ఏ పురాణంలో వివరించబడింది? ఈ అవగాహన నీకు వచ్చి ఉందా అని నేను నా స్టూడెంట్స్తో డిస్కస్ చేయడానికి పెట్టుకున్నదే అద్భుతమైనటువంటి ఆడియో కోర్స్. దాంతో నేను మాట్లాడుతున్నాను. రైట్ మిత్రులారా, ఇంకా మీరు గమనించండి. ఈ సూపర్ స్ట్రాటజీ కోర్స్ ఇందాక నేను మాట్లాడుతున్నాను. ఇదంతా సూపర్ స్ట్రాటజీ. ఏం చదవాలా, ఎలా చదవాలి, ఏది ప్రిపరేషన్ అంటే ఏమిటి, ఇదేనా? అందుకనే మీకు ఎప్పుడు నేను పుస్తకాలు చూపిస్తూనే ఉంటా. ఎవరు ఇన్ని గ్రంథాలను పరిశీలించి డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారి నేతృత్వంలో వారి బృందము మేము తయారు చేసిన ఈ అద్భుతమైనటువంటి సాహిత్య పుస్తక భాండాగారం. దీని నుంచేనే సూపర్ స్ట్రాటజీ కోర్సులు, టెట్ సిరీస్లు, ఆడియోలు, వీడియోలు ఇన్ని రకాలైనటువంటి ఎలా చేయగలుగుతున్నాం గమనించరా? నేను గుంటూరు రాష్ట్ర హైకోర్టు గురించి ఎన్ని క్వశ్చన్స్ వేసినా ఆ క్వశ్చన్స్ అన్నీ చాలామంది నాకు వాటికి ఆన్సర్లు పెట్టండి అని వాట్సాప్ పెట్టారు. వాళ్ళతో మాట్లాడని ఎలా చదవాలో కూడా. అట్లాగే మైక్రో లెవెల్ టెస్ట్ సిరీస్ ప్రతి చిన్నదానికి 18 పురాణాల పైన మీకు దాదాపు ఒక చిన్న పురాణాలపైన ఓ టెస్ట్ అయిపోతుంది. ఆ టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? మైండ్లో ఉండిపోతాయి. ఆ మైండ్లో ఉన్నవన్నీ నీకు అర్థమవుతాయి. భృగు మహర్షి చెప్పినటువంటి పురాణం ఏది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎన్ని నేను మీకు హెల్ప్ చేశానండి యూట్యూబ్లో. మీ ఎండోమెంట్ చట్టం ఎలా చదవాలో బిగినింగ్లోనే ఒక సెక్షను, ఆ సెక్షన్లో క్వశ్చన్ ఎలా వస్తుందో చెప్పాను. ఎవరైనా చేశారండి అట్లాగే గత ప్రశ్నపత్ర విశ్లేషణ ఎంత అద్భుతంగా చెప్పాను మీకు. ఎన్ని చాప్టర్ నుంచి ఏ బిట్లు వచ్చాయి, ఎన్ని క్వశ్చన్లు వచ్చాయో వివరించాను. గత ప్రశ్నపత్రం విశ్లేషణ నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ నోటిఫికేషన్కి చెప్పాము, ఇప్పుడే చెప్పాను. ఇంకెంత కృషి చేయమంటారండి? నిరంతరం అదే ధ్యాస. కూడు నీళ్ళు కూడా లేదు. మీరు కావాలంటే మన ఆ క్రమశిక్షణ ఎట్లా ఉంటుందో, ఆ పాఠాలు చెప్పడం ఎలా ఉంటుందో మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళని అడగండి. ఏకదృష్టి అనేటువంటిది ఉంటుంది. అది దానిలో 10% మీకున్న మీరు జాబ్ పట్టుకొచ్చేస్తారు. అందులో అనుమానమే లేదు. ఇవన్నీ కూడా చేయడానికి కారణం ఏంటనుకుంటున్నాను. సో ఈ రకమైనటువంటి అంశాలన్నిటినీ మీకు చూస్తున్నాం. మీకు ఇంకా నేను చెప్తున్నాను, టెస్ట్ సిరీస్ నెక్స్ట్ లెవెల్లో వీడియో ఎక్స్ప్రెషన్ కూడా రాబోతుంది. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటా. ఇలాంటి అంశాలపైన మీరు ఎక్కడ పంచుకుంటారండి? నేను మొన్న అడిగాను కదా, గుంటూరు హైకోర్టు ప్రారంభ సమయంలో ఆ హైకోర్టు ప్రారంభించినప్పుడు న్యాయశాఖ మంత్రి తెన్నేటి విశ్వనాథం అందరూ కూడా బాటం శ్రీరామమూర్తి పెట్టారు. బాటం శ్రీరామమూర్తి గొప్ప నాయకుడు ఆనాటి కాలంలో. కానీ ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేయలేదు కదా. తెన్నేటి విశ్వనాథ్ గురించి గ్రూప్ 2 వాళ్ళు ఏపీ హిస్టరీలో చదువుతారు కదా. ఎలా ఉండాలా? రాబోయే జాబ్ క్యాలెండర్కి పటిష్టంగా చదవాలి అంటే ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి దయచేసి రండి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మాత్రం మీరు రావట్లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి రాకుండా ఎక్కడెక్కడో మనం అనేక అంశాలు చదివితే లాభం ఏమిటి? అది నేను మీకు చెప్తున్నా. ఆ పెయిన్ అర్థం చేసుకోండి, ఆ సిస్టమ్ అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే షార్ట్ నోట్స్ అన్న నీ దగ్గర ఉండాలా. పెద్ద గ్రంథాలు ఎప్పుడైనా రివిజన్ చేస్తారు ఎగ్జామ్ అంటేను. ఎలా ఉండాలండి? మనకు స్కంద పురాణం అనగానే స్కంద పురాణం గురించి 4-5 పాయింట్లు చకచక ఐడియా ఉండాలి మనకి. రథ సప్తమి గురించి 2 పురాణాల్లో చెప్పబడింది, కానీ ఒక్క పురాణాన్ని ప్రాథమికంగా తీసుకుంటారు. రథ సప్తమి వ్రతం గురించి ఏ పురాణంలో చెప్పబడిందంటే ఏంటి? ఇన్ దట్ కేస్ వాట్స్ యువర్ రైట్ చాయిస్. ఇది పరీక్షకి సిద్ధం అవ్వడం అంటేను. అంతే తప్ప ఇంకా మనకు శకిని ఎవరు, గాంధారి ఎవరు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంద్రప్రస్థ అవునా, హస్తినాపురం, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అయోధ్య ఏ నది ఒడ్డున ఉన్నది, ఇవి ప్రశ్నలా, వీటికి ఆన్సర్లా, పరీక్ష పేపర్ ఎట్లా ఉంటుందా, ఎలాగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందో దయచేసి గుర్తుపెట్టుకోండి. అనేకమైనటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొస్తూనే ఉన్నా. తీసుకొచ్చినటువంటి వారు గొప్పగా రీసెర్చ్ చేసి ఇట్లాంటి అంశాలు చెప్తే మీకు కోపం. అయ్యో ఎందుకు కోపాలంటే అలాంటివన్నీ చెప్పేస్తున్నావు, మనకి ఎలా ఉండాలా, ఇంద్రప్రస్థ ఎవరి రాజధాని, హస్తినాపురం ఎవరి రాజధాని, రాధేయుడిని ఎవరిని అంటారు, యుధిష్ఠిరుని ఎవడు అంటారు, పాండవులు ఏ చెట్టు పైన తమ ఆయుధాలను దాచారో. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫార్ యువర్ ఎండోమెంట్ ఎగ్జామినేషన్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ రిగ్రెట్. కొత్త అంశాలపైన మీ ఫోకస్ రావాలా.
2 అంశాలు అదనంగా నేర్చుకుంటే మనం ఏమన్నా అరెస్ట్ అవుతామండి? మనం ఏమైనా ఇబ్బంది పడతామండి? చెప్పండి. మీరు బాధపడకండి. ఇలా చెప్పిన వాళ్ళకి తెలియబరిస్తే బాధపడకండి. కొత్త కొత్త అంశాలపైన ఫోకస్ పెట్టండండి. ఎంత కాంపిటీషన్ ఉందండి. ఏ రూమ్‌లో చదువుతున్నాడో, ఎక్కడుంటున్నాడో, ఏ నగరంలో ఉంటున్నాడో, ఏ పల్లెలో ఉంటున్నాడో, ఎవరు విజేత అవుతారో ఎట్లా? కాబట్టి ఒకరి నుంచి ఒకరు చదవాలి గదా! యుద్ధమే గదా! ఏం మనం పెట్టుబడి పెడుతున్నాం? మన ప్రతిభే కదా పెట్టుబడి. ఇంకేముంది ఇందులో? ఎంఎస్ఎంఈ తెలుసు కదా! మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్. ఆ చట్ట పరిధిలోకి ఏది పెట్టుబడి పరిధిలోకి కూడా రాదు. కుటీర పరిశ్రమ పెట్టుబడి పరిధిలోకి కూడా రాదు కదా! కానీ 40 ఏళ్ల జీవితం సెటిల్మెంట్ వస్తుంది కదా! మరెందుకు మీరు ఆ దిశగా ఆలోచన చేయరు? పట్టు పడితే గట్టిగా ఉండాలా. 7 పోస్టులకైనా నేను శ్రీ మెయినా థింక్ ట్యాంక్ విత్ రకరకాలుగా వాళ్ళని ట్రైన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వండి. భాగస్వాములయ్యి మీరు మంచి విజయాలను సాధించడానికి ప్రయత్నాలు చేయండి. ఇక్కడ డెమో పీడిఎఫ్ చూడండి. అవి వస్తాయి కదా! ఆ పీడిఎఫ్లు చూస్తే అందులో రాయబడినటువంటి సారాంశం ఎలా ఉంటుందో చూడండి. ఒక రాష్ట్రం తీసుకుని 9 రకాల సబ్జెక్టులు ఎట్లా కలపచ్చో షార్ట్ ఫామ్‌లో ఏ రకంగా మీకు ఆ నాలెడ్జ్ వస్తుందో కూడా ఇందులో చెప్పబడి ఉంది. అందుకే నేను అనేక అంశాలు మీకు తెలియపరుస్తూనే ఉన్నాను. చాలామంది అది గ్రహిస్తున్నారు. ఇంకా కొందరు గ్రహించాలా. దయచేసి రండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి రండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీకు ఓల్డ్ క్వెషన్స్ చూడాలా. ఓల్డ్ క్వెషన్‌తో పాటు ఏ టాపిక్‌లో ఏ బిట్ వచ్చిందో నీకు తెలిసి ఉండాలా. ఆ తెలిసిన దాని నుంచేనే కొత్త పాయింట్ నువ్వు రాసుకోగలిగితే అప్పుడు నువ్వు ఈ యొక్క ఎగ్జామ్‌కి ఈ ఎగ్జామే కాదు. అది 1నా, 2నా, ఐఏఎస్సా, ఎండోమెంటా ఏది కాదు, అది ఏదైనా సక్సెస్ అవుతుంది. అది మనకు తెలిసినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడో చెన్నై నగరాన్ని లీజుకి తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే చెన్నై టు మద్రాసు ఆ బిట్టి చదివి ఇంకా అదే బిట్టి చదివితే లాభం అండి. 1983, 84 నేను ఒకసారి చూశాను. రాకేష్ శర్మ ఎవరైనా అప్పుడు గ్రూప్ 1లో అడిగాడు మన ఏపీపీఎస్సీలో. అంతరిక్ష శాస్త్రవేత్తన రాజకీయ అట్లాంటి బిట్లు ఇప్పుడు ఉంటున్నాయండి. అంటే దాని అర్థం ఏంటి? 2025, 26 నూతన ప్రిపరేషన్‌కు నువ్వు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా రాకుండా నువ్వు సక్సెస్ కాలేవు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంత పుస్తక పఠనము, ఇన్ని మూల గ్రంథాల్లో పరిశీలించి ఇట్లా ఆధ్యాత్మిక వ్యాధులు మనకి డెమో పెట్టాం కదా! తొలి రోజు ఎలా ఉందో ఎంత నీట్‌గా చెప్తున్నారో చూడండి. ఎట్లా మీరు అర్థం చేసుకోవాలా. ఎప్పుడైనా ధర్మరాజుకు కోరిక వస్తుంది కదా! రాజసూయ యాగము చేయాలని. ఆ రాజసూయ యాగానికి అటెండ్ అయినటువంటి ప్రముఖ రాజుల లిస్ట్ ఎప్పుడైనా మీ దగ్గర ఉన్నదా? ఆంధ్ర, కళింగ, ద్రావిడ, సింహళ దేశాల రాజులు ఎవరో మీకు అర్థమైందా? అవప్రద స్నానం అంటే ఏమిటో మీరు నేర్చుకున్నారా? మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఇది వచ్చినప్పుడు ఎవరిని చంపివేసి ఆ యొక్క సమ్రాట్ అనిపించుకోవడానికి ధర్మరాజు కదిలాడు. మీరు చూసారా? అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు ఏ దిక్కుకు వెళ్ళారో రాజ్యాలను జయించిన ఒక్కొక్క దిక్కు వెళ్ళారు. ఆ దిక్కులు ఐడెంటిఫై చేశారా? అనేకమైనటువంటి అంశాలు. 1, 2 అండి సబ్జెక్ట్ అంటే. అదే మీరు నేర్చుకుంటే తప్పనిసరిగా సక్సెస్లోకి వస్తారు. అందుకే మీరు ఈ సక్సెస్లోకి రావడానికి ఇంత ప్రయత్నం మనం చేయడం జరిగిందని కూడా నేను చెప్తా ఉండా. అర్థమవుతుందండి? సో వీటన్నిటిని పరిశీలించి ముందుకు రండి. ఓకేనా? ఈ టెస్ట్ సిరీస్ వీడియో ఎక్స్‌ప్లనేషన్‌కి సిద్ధంగా అండి. అన్ని టెస్టులు చూడడం వలన ఒక్క ఎండోమెంట్ పేపర్ని 50 సార్లు చదివినట్టు అయిపోతుంది. ఆ టెస్ట్ సిరీస్ వీడియో ఎక్స్‌ప్లనేషన్‌కి నేను సిద్ధమవుతాడా. ఎప్పుడు ప్రాక్టీస్తానో నాకు తెలియదు. దాన్ని ప్రాక్టీసబోతా. అర్థమవుతుందా లేదా? సో కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోండి. మిత్రులారా, ముందస్తు దీపావళి శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్. జై శ్రీరామ్.